టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత పోరాడదాం. టెక్స్టైల్ పార్క్ లో యారన్ సబ్సిడీ పెంచేంత వరకు పోరాడదాం. టెక్స్టైల్ పార్క్ లో యారన్ సబ్సిడీ పెంచేంత వరకు జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత, టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత. వాళ్ళకైతే తెలియాలి, వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఇక్కడ కొన్ని కంపెనీలు మరి అందరికీ అభిప్రాయం ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనమే ప్రతి సంవత్సరం ప్రతి సమస్య మీద కార్ఖాన్ల పండు తిరిగి మరి బంద్ పెట్టుడు, తిరుగుడు, రాన్లు, ఫోన్లు అని చెప్తే ఇదంతా ఇబ్బందికరంగా మారింది కాబట్టి మనం మీ మీద వదిలేసాం. ఇప్పుడు మీరు అందరు నిన్న స్పందించి అందరు ఒకరికొకరు వాట్సాప్ లో పెట్టుకుని గ్రూప్ లో అందరికి ఒకటి తెలియజేసుకుని ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందరు అన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా రావాలి కదా. ఈరోజు టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా మరి టెక్స్టైల్ పార్క్ లో కార్మికులకు సంబంధించి 2022-2023 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులను ప్రభుత్వము మరి తగ్గించి ఇచ్చే విధానం పైన అందరితో నిర్ణయించడం జరిగింది. మరి కార్మికులకు నష్టం చేకూరే విధానాలను అవలంబిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని విమర్శిస్తూ వెంటనే మరి యారన్ సబ్సిడీ యథావిధిగా గతంలో ఇచ్చిన మాదిరిగా చెల్లించాలని, లేకుంటే 2-3 రోజుల్లోకి చెల్లించాలని, లేకుంటే కనుక చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మరి టెక్స్టైల్ పార్క్ కార్మికులందరం కూడా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా నిర్ణయం చేయడం జరిగింది. ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ లో చూసుకున్నట్లయితే మరి బతుకమ్మ చీరలకు సంబంధించి 2022-23 సంవత్సరాల యారన్ సబ్సిడీ రావాల్సి ఉంది. 2022-23 సంవత్సరాలలో ఇక్కడ బతుకమ్మ చీరలకు సంబంధించిన బ్లౌజ్ పీస్లను ప్రభుత్వం ఉత్పత్తి చేయడం జరిగింది. మరి అప్పుడు బతుకమ్మ చీర బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు కూలి పెంచాలని అడిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి 2 పన్నులుగా ఇక్కడ బ్లౌజ్ పీస్ వస్తుంది. ఒక పన్నకు ₹1.42 గతంలో ఇచ్చిన మాదిరిగా 2 పన్నులు కలిపి ₹2.84 యారన్ సబ్సిడీ అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఈ విధానాన్ని కూలీ కావచ్చు, వేతనంతో 20% ఇవ్వాలని చెప్పి తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒక్కో కార్మికుడు వేలాది రూపాయల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పై అధికారుల నిర్ణయం అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వెంటనే చేనేత జౌళి శాఖ డైరెక్టర్ మేడం కావచ్చు, సంబంధిత ప్రభుత్వం సంబంధించినటువంటి సంబంధిత మంత్రి కావచ్చు, వెంటనే స్పందించి 2-3 రోజుల్లోపే ఈ టెక్స్టైల్ పార్క్ లో యథావిధిగా గతంలో ఇచ్చిన మాదిరిగానే యారన్ సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 2-3 రోజుల్లోపు ఈ నిర్ణయం చేయకుంటే కనుక మరి చలో హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి టెక్స్టైల్ పార్క్ కార్మికులందరి పక్షాన, సిఐటి పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది.